గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దర్శిలో అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమానికి వచ్చేసి ఈరోజు రాష్ట్రంలో ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరూ అకౌంట్లో డబ్బులు వేద్దామని చెప్పి ఈరోజు దర్శి నియోజకవర్గానికి దర్శి కార్యక్రమానికి వచ్చాడు. రైతులతో ప్రోగ్రాం కదా, సుమారుగా ఇటువంటి కార్యక్రమానికి 10,000 మంది వస్తారో 15,000 మంది వస్తారో అట్టహాసంగా రైతులు మంచి కోసం చేస్తున్నాడు కదా అనుకుంటే ఒక డాబా సెట్టింగ్ పెట్టి, ఒక పంజాబీ డాబా లాంటి సెట్టింగ్ పెట్టుకొని ఒక 50 నుంచి 60 మంచాలేసి, నులక మంచాలేసి దాంట్లో మహిళల్ని రైతుల్ని ఇబ్బంది పెడతా కూర్చోబెట్టి, దానికి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వెనక ఫ్రేమ్లో వచ్చే విధంగా ఒక వరి చెత్తబాము, ఒక ట్రాక్టరు, చుట్టుపక్కల పచ్చగా ఉండే విధంగా ఒక భారీ సెట్టింగ్ వేసి ఈ ప్రోగ్రాం పెట్టారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి పరిపాలనలో సుమారుగా ప్రతి సంవత్సరానికి 53,58,000 మంది బెనిఫిషరీస్ ఉంటే, ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతమందికి ఇస్తున్నారు, ఎంతమంది బెనిఫిషరీస్ ఇస్తున్నారు? దీంట్లో మీ లెక్కల ప్రకారం 46,86,000 మందికి ఈ సంవత్సరం బెనిఫిషరీస్ ఇస్తున్నారని చెప్పేసి పేపర్లో చుట్టం జరిగింది. మిగిలిన 7 లక్షల మంది మా ప్రభుత్వంలో ఇచ్చిన బెనిఫిషరీస్ ఇప్పుడు ఏమయ్యారు? 7,000 మందిని మోసం చేసి కావాలని ఒక పార్టీకో, కులానికో, మతానికి వాళ్ళందరినీ పక్కన పెట్టి 7 లక్షల మందికి వెన్నుపోటు పొడిచింది వాస్తవం కాదా అని చెప్పి అడుగుతున్నాను. ఎలక్షన్ల ముందు జగన్మోహన్ గారు 13,500 రూపాయలు మాత్రమే ఇచ్చాడు. నన్ను ముఖ్యమంత్రి చేయండి, జగనన్న కన్నా ఎక్కువ నేను చేస్తానని చెప్పేసి 20,000 రూపాయలు ప్లస్ 20,000 రూపాయలు ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పిఎం కిసాన్ వల్ల 6,000 రూపాయలు, మొత్తం 26,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎలక్షన్ల ముందు కల్లబొల్లు మాటలు చెప్పేసి సూపర్ 6 ఇస్తామని చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత నేను ఇవ్వలేను అని 20,000 మాత్రమే ఇస్తామని చెప్పి ప్రజల్ని, రైతుల్ని వెండిపోటుపడింది వాస్తవం కాదా? ఫస్ట్ సంవత్సరం ఇవ్వలా. ఈ సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2,000 రూపాయలు, ఆయన ఒక 7,000 రూపాయలు ఇచ్చి 5,000 రూపాయలతో కలిపి 7,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పాడు. మీరు ఇచ్చిన బడ్జెట్ ఎంత? బడ్జెట్ కేటాయించింది ఎంత? రైతు విభాగానికి బడ్జెట్ కేటాయించలేదు. వాళ్ళు మోసం చేస్తూ ఇంకా ఈ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేస్తూ ఇబ్బంది పెడతా ఉన్నాడు. మీరు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ప్రతి సూపర్ 6 హామీ నేను నెరవేర్చాము. ముఖ్యంగా దీపం పథకం ద్వారా మీరందరికీ దీపం వచ్చిందమ్మా అడుగుతున్నారు. ఈ రాష్ట్రంలో దీపం పథకం ద్వారా ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారో మీకు లెక్క ఉంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు మహిళలకు న్యాయం చేయాలనుకుంటే, ఈ రాష్ట్రంలో ఉన్న బెనిఫిషరీస్ మొత్తానికి 3 సిలిండర్లకు ఎంత అమౌంట్ అవుద్దో అది ఫస్ట్ సంవత్సరం రిలీజ్ చేస్తే పోయేది కదా. అలా చేయకుండా మిస్డ్ కాల్ ఇవ్వండి, మీకు డబ్బులు అకౌంట్లో పడతాయి అన్నాడు. ఎంతమందికి పడ్డాయో తెలియదు. కొంతమంది 1 సిలిండర్ కూడా బల్ల, మిగిలిన 2 సిలిండర్ల పరిస్థితి లేదు. ఈ సంవత్సరం కూడా పరిస్థితి లేదు. సో అన్ని విధాలుగా అటు అమ్మఒడి కానీ, చేయూత కానీ అన్ని విధాలుగా రైతుల్ని, మహిళల్ని, పేదవాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నాడు. అదేవిధంగా జగన్మోహన్ గారు రైతుల కోసం పొదులు కార్యక్రమానికి వచ్చి రైతుల కోసం న్యాయం చేయాలని చెప్పేసి, పొగాకు రైతుల కోసం అండగా ఉండటం కోసం లక్షలాది మంది జనాలు వస్తే ఆ రోజు నానా రకాలకు ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టారు. మీ ప్రోగ్రాంకి రైతుల ప్రోగ్రాం పెట్టినా జనాలు రారని మీకు బాధ. అందువల్ల జగన్మోహన్ గారి మీద కేసులు పెట్టిస్తుంటారు, కార్యకర్తల మీద కేసులు పెట్టిస్తుంటాడు, నానా రకాలకు ఇబ్బంది పెడుతున్నారు. మీరు రైతులకి చిత్తశుద్ధి ఉంటే, మా ప్రభుత్వంలో మిర్చి రైతులకి ఒక కింటాకి సుమారుగా 27,000 నుంచి 28,000 రూపాయలు ఒక కింటాకి ఆ రోజు మిర్చి రైతుల కోసం డబ్బులు వచ్చినాయి. ఈరోజు మీ ప్రభుత్వంలో 6,000 నుంచి 7,000 రూపాయలు కూడా పరిస్థితి లేకపోయినప్పుడు మీరు మిర్చి రైతులకు ఏ న్యాయం చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం లెటర్ రాసిన మాత్రాన రైతులు సంతోషపడతారా? రైతులకు న్యాయం జరిగిద్దా? వాళ్ళ కన్నీటి గాథ మీకు తెలియట్లేదా? ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మిర్చి రైతులు కానీ, పొగాకు రైతులు కానీ, వరి రైతులు కానీ, పత్తి రైతులు కానీ అన్ని రకాల రైతులు కూడా
ఇబ్బంది పడుతున్న పరిస్థితి మీకు తెలుసు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో రైతులకి పొగాకు రైతులు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎంతోమంది రోడ్డు మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుమారుగా 37,000 నుంచి 38,000 రూపాయలు ఒక కింటాకు వస్తే ఈ ప్రభుత్వంలో 20,000, 22,000 నో బిడ్ వచ్చే పరిస్థితి కూడా ఎక్కువ ఉంది. పొగాకు రైతులు కష్టపడి యాటు దేశపోవటం మళ్ళీ వెనక తీసుకొస్తున్నారు. ఇవన్నీ మీకు కళ్ళకు కనపట్లేదా? ఈరోజు ముసల కన్నీరు చూపించి మేము పేదవాళ్ళకి అది చేస్తాం, రైతులకి ఇది చేస్తామని చెప్పేసి అన్నదాత సుఖీభవ అని చెప్పేసి ప్రోగ్రాం పెట్టుకొని సెట్టింగ్లు వేసుకొని మంచి షూటింగ్ చేసుకొని పోయారే. ఈ రైతు కష్టాలు, ఈ పొగాకు, మిర్చి, వరి రైతుల కష్టాలు మీకు కనపట్లేదా? ఏ రైతులైనా మీరు అడిగారా? మీరు సంతోషంగా ఉన్నారా లేదని? కానీ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రబన్ని బురద జల్లి ఫస్ట్ ఏ స్పీచ్లైనా ఎక్కడైనా ఇది రాక్షస పరిపాలన అంటారు. మా ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారు, బడుగు బలహీన వర్గాల సంతోషంగా ఉన్నారు, మహిళలకు అమ్మఒడి వేసాము, వైఎస్ఆర్ చేయూత వేసాము, ఆసరా వేసాము. ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ జగన్మోహన్ గారిని ఒక దైవంగా చూసుకుంటున్నారు. మీరు కావాలని చెప్పి జగన్మోహన్ గారి బురదజల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అయ్యా, ఇటువంటి పరిస్థితులను మానుకొని మీరు ఇచ్చిన ప్రకారం ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు 143 హామీలతో పాటు సూపర్ 6 హామీలు ఎమ్మటే అమలుపరచమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రకాశం జిల్లా వచ్చాడే చంద్రబాబు నాయుడు గారి ప్రకాశం జిల్లాకి దర్శి నియోజకవర్గానికి ఫండ్స్ ఇస్తాడే అనుకొని సంతోషంగా ఉన్నాం. కానీ ప్రకాశం జిల్లా వచ్చి మేము వెలుగొండ కార్యక్రమం అది కంప్లీట్ చేస్తూ ఉంటాం, కానీ ఆర్ఆర్ ప్యాకేజీకి డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదు, బడ్జెట్ కేటాయింపులు లేవు, అదేవిధంగా వాళ్ళకి ఫండ్స్ కూడా రిలీజ్ చేయాల. దర్శి నియోజకవర్గానికి ఎలక్షన్ల ముందు వచ్చిన తర్వాత దొనకొండ ప్రాంతాన్ని మొత్తం పారిశ్రామిక హబ్బు చేస్తూ అన్నారు. దొనకొండ ప్రాంతం మొత్తం పారిశ్రామిక హబ్ అయితే చాలామంది యువకులు ఉద్యోగాలు వస్తాయని చెప్పి అనుకున్నాము. యువకులకు ఉద్యోగాలు రాలేదు. అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, కాన్స్టిట్యున్సీకి నిరుద్యోగ భృతి కల్పిస్తాడు అనుకుంటే ఆ ఊసి కూడా లేదు. దర్శి నియోజకవర్గానికి డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కట్టిస్తా అన్నారు, అది పరిస్థితి లేదు. మేము ఎలక్షన్ల ముందు శంకుస్థాపన చేసిన 110 కోట్ల రూపాయలు ఇంటింట కులాయి కంటిన్యూ చేస్తా ఉన్నాడు, అది లేదు. సో ఎలక్షన్ల ముందు ఇచ్చిన దర్శి నియోజకవర్గానికి ప్రకాశం జిల్లాకి పూర్తి హామీలను పక్కన పడేసి రైతులని పక్కన పడేసి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ప్రకాశం జిల్లాకి ఒక మేలు కూడా కలగలేదని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. దాంతోపాటు ఆ కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జ్ ఒక ఆవిడ ఉంది. వచ్చిన కాడి నుంచి ఇసుక ఏ విధంగా దోపిడీ చేద్దాం, మద్యం ఏ విధంగా దోపిడీ చేద్దాం, మట్టి ఏ విధంగా దోపిడీ చేద్దాం, ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా డబ్బులు వసూలు చేద్దాం, రేషన్ బియ్యం మాఫీ ఎలా చేద్దాం, లిక్కర్ మాఫీ ఎలా చేద్దాము, ఇప్పుడు రీసెంట్గా కూడా చేపల చెరువు మీద డబ్బులు వసూలు చేసే పరిస్థితి వచ్చింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు వీరాపాలెం గ్రామంకి వచ్చినప్పుడు ఒక ముప్పరాజు శ్రీనివాసులు అనే మీరు మీటింగ్ పెట్టుకున్న దగ్గర పక్కనే మీ కార్యకర్తలు, మీ ఇన్ఛార్జి దౌర్జన్యంగా ఒక రైతు ఇల్లు కూలగొట్టిన పరిస్థితి అదే నియోజకవర్గంలో జరిగింది, అదే ప్రాంతంలో జరిగింది. మీరు ఏమి సమాధానం చెప్తారు? దయచేసి ఈ టీడీపీ ఇన్ఛార్జు అరాచకాలని ప్రజల నుంచి ఇబ్బంది లేకుండా ఈ పోలీసు నియంత్రణ, పోలీసుల కేసులు నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో రైతుల్ని, ప్రజల్ని ప్రశాంతంగా బతకనివ్వండి. ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని చెప్పేసి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ గారి పరిపాలనలో ఆర్బీకే ద్వారా అందరు రైతులు విత్తనాలు నాటింకాయించి పండించిన పంట దాకా గిట్టుబాటు ధరలు కలిగినాయి. ఆర్బీకేలు మళ్ళా వ్యవస్థని తీసుకురండి, ప్రజలకి రైతుల కోసం అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా హెల్ప్ చేసిన మినిస్టర్లకు, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ప్రభుత్వ యంత్రాంగానికి, మా కూటమి నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా మా ప్రజలకు పేరు పేరున నా నమస్కారాలు. నిన్న ఆగస్ట్ 2వ తారీఖు మరో సూపర్ 6 హామీ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యోజన కార్యక్రమం నిన్న ఆవిష్కరించటం
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ టైంలో ఒక మాట చెప్పారు, ఆకలి పెట్టే వాళ్ళకి ఎంత చేసినా తక్కువే అని. ఆ మాటని ఇప్పుడు నిలబెట్టుకుంటూ గత ప్రభుత్వం 13,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర సహాయంతో 20,000 రూపాయలు 3 ఫేజ్లో, అంటే ఫస్ట్ విడతలో 7,000, సెకండ్ విడతలో 7,000, మూడో విడతలో 6,000 రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయడం అనేది ఒక గొప్ప విషయం. ఈ కార్యక్రమం నిన్న ప్రకాశం జిల్లాలో రైతులు ఎక్కువగా ఉన్న దర్శి నియోజకవర్గంలో స్టార్ట్ చేయడం ఒక చరిత్ర అని చెప్పుకోవాలి. ముందుగా రాష్ట్ర రైతాంగం తరపున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు గారు మండే ఎండలో ఒక రైతు పొలంలో ఎటువంటి ఆర్భాటం హంగు లేకుండా, ఏసీలు లేవు, షామియానాలు లేవు, కూలర్లు లేవు, అంటే ఒక ఎండలో రైతు ఎలా కష్టపడతారో తెలిసిన రైతు బిడ్డగా రైతులతో మమేకమై వెళ్ళి పొలంలో కూర్చుంటే వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఆ పొలం చూస్తే సెట్టింగ్ లాగా ఉందంట. అంటే రైతు అన్నం పండించే రైతుల పొలం మీకు పంజాబీ దాబాలాగా కనిపిస్తుందా ఎమ్మెల్యే గారు? బిజినెస్లు చేసుకునే మీకేం తెలుస్తుంది రైతుల కష్టాలు? నిన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దర్శి నియోజకవర్గానికి వచ్చి 42,800 రైతులకు గాను ఫస్ట్ ఫేజ్లో 29,06,00,000 రూపాయలు జమ చేయటం అదొక గొప్ప విషయం, ఒక సంతోషకరమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతులకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు చేశారు. రైతులకు భరోసా ఇచ్చారు, పనిముట్లు కల్పించారు, అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్స్, డ్రోన్స్, ట్రాక్టర్స్, డ్రిప్ ఇరిగేషన్, ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. మీరేం చేశారు రైతులకు? రైతు బీమా 3,800 కోట్లు ఎగ్గొడితే, బకాయిలు పెడితే మా కూటమి ప్రభుత్వం ఇప్పుడు తీరుస్తుంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పరదాల నాయకుడు కాదు, ప్రజానాయకుడు. ప్యాలెస్లో కూర్చుని బటన్ నొక్కరు, ప్యాలెస్లో కూర్చుని గుడి సెట్టింగ్లు వేసుకోరు. ఒక రైతు దగ్గరకు వెళ్ళి రైతు కార్యక్రమాన్ని నిన్న చేపట్టారు. మీకు అసలు మా గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారి గురించి మాట్లాడే అర్హత లేదు. పైన నుంచి వచ్చే స్క్రిప్ట్లని చదువుతూ ఎక్కడ ప్రజలకి సూపర్ 6 హామీలు ఆల్రెడీ ఒక సంవత్సరంలోనే 90% హామీలు పూర్తయ్యాయి, ఎక్కడ ప్రజల్లో మనం ఉనికి కోల్పోతుందని 10 రోజులకు ఒకసారి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడాలు ఒక అలవాటు అయిపోయింది. గత 5 ఏళ్లలో దర్శిలో అభివృద్ధి అనేది జరగలేదు. వాళ్ళు చెప్తారు 20 ఏళ్ళుగా ఉంటున్నామని వాళ్ళు చెప్తారు. నేను ఎలక్షన్స్కి ఒక్క నెల రోజుల ముందు వస్తే నాకు 1,00,000 మంది ఓట్లు వేశారు. స్వల్ప తేడాతో ఓడిపోయాను, అయినా నన్ను నమ్మి వేశారని చెప్పి ఓట్లు. ఇక్కడే ఉంటూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ కష్టపడుతున్నాను. కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిలో అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్స్ కానీ ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయలు 4,000 చేస్తూ, దివ్యాంగులకు 6,000 రూపాయలు చేస్తూ, డయాలసిస్ లెప్రసీ పేషెంట్స్కి 10,000 రూపాయలు. ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. 64 లక్షల మందికి కన్నా ఒక సంవత్సరంలో 34,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారం గ్యాస్ సిలిండర్స్ 78,000 మందికి ఇక్కడ లబ్ధి పొందున్నారు. తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి గాను తల్లికి వందనం ఇస్తున్నారు. డెవలప్మెంట్ విషయానికి వస్తే పల్లె పండుగ ద్వారా 15 కోట్ల రూపాయలతో రోడ్లు వేసుకున్నాము, డ్రైన్స్ వేసుకున్నాము. ఎస్టీ ఎస్సీ అన్కనెక్టెడ్ రోడ్స్ 5 కోట్ల రూపాయలతో వేసుకున్నాము. దర్శిలో 4 కోట్ల రూపాయలతో ఆర్ఎన్బి రోడ్లు మరమ్మతులు చేసుకున్నాము. ఆర్ఎన్బి రోడ్లు 11.5 కోట్ల రూపాయలతో వేసుకున్నాము. నబార్డ్ కింద పిఆర్ రోడ్స్ 8 కోట్ల రూపాయలతో వేసుకున్నాము. దర్శి గ్రేడ్ 2 మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. నిలిచిపోయిన అన్న క్యాంటీన్ స్టార్ట్ చేసుకున్నాము. ఏడాదిలో టీటీడీ కళ్యాణ మండపం కంప్లీట్ చేస్తున్నాము. మొగలిగొండాల్ రిజర్వాయర్ కంప్లీట్ చేస్తున్నాము. బస్ షెల్టర్స్ వేసుకున్నాము. ఇవన్నీ కూటమి ప్రభుత్వ హయాంలో ఈ సంవత్సరంలో జరిగిన డెవలప్మెంట్. మీరు
ఒక్క పనైనా మీరు గత 5 ఏళ్ళు కానీ గత 20 ఏళ్ళు ఇక్కడ ఉన్నామని చెప్తున్నారు, ఏదైనా ఒక్క కార్యక్రమం మీ పేరుతో చేసిన డెవలప్మెంట్ ఇక్కడ ఉందా? మా తాతగారు కానీ, మా నాన్నగారు కానీ, మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు కానీ 5 మండలాలు 1-2 మండలాలతో సంబంధం ఉన్న ఆ మండలాలకి వెళ్తే మా తాతగారు మా నాన్నగారు హయాంలో, బాబాయ్ హయాంలో జరిగిన లిఫ్ట్ ఇరిగేషన్స్ కానీ, రోడ్స్ కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ ఇప్పటికీ పనిచేస్తున్నాయి, ఇప్పటికీ కనిపిస్తున్నాయి కళ్ళెదురుగా అందరికీ. ఇప్పుడు సడన్ గా డ్రైవింగ్ స్కూల్లో డిగ్రీ కాలేజ్ గురించి మాట్లాడుతున్నారు. మీరెందుకు గతంలో డిగ్రీ కాలేజ్ మొదలు పెట్టలేకపోయారు? అసలు డిగ్రీ కాలేజ్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ క్లాసెస్ జరుగుతున్నాయదనా తెలుసా? డ్రైవింగ్ కాలేజ్ నిలిచిపోయింది, ఎందుకు మొదలు పెట్టలేకపోయారు? డ్రైవింగ్ స్కూల్, కోల్డ్ స్టోరేజ్ ఎందుకు స్టార్ట్ చేయలేకపోయారు? నిర్మాణం ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? గొట్టిపాటి కుటుంబానికి ఒక చరిత్ర ఉంది, 45 ఏళ్ల రాజకీయ చరిత్ర. జిల్లా అంతా తెలుసు గొట్టిపాటి కుటుంబం అంటే ఏంటో. రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు పోగొట్టుకున్నామే కానీ రాజకీయాల్లో కోట్లు సంపాదించుకున్న వాళ్ళం కాదు. ఇంకొక నెల ముందు నేను వచ్చుంటే మీరు ఇవన్నీ మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదేమో. లిక్కర్ కుంభకోణం, అక్రమ మైనింగ్ డబ్బులతో గెలిచారు దర్శిలో. ఆల్రెడీ లిక్కర్ స్కామ్ లో మీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయి ఉన్నారు. మిగతా అన్ని కూడా త్వరలో బయటకు వస్తాయి. జెడ్పీ నిధులు ఎక్కడికి మళ్లించారు, ఆ వర్క్స్ ఏమయ్యాయి అనేది కూడా బయటకు వస్తాయి త్వరలో. ఏబిఎం పేరుతో ఉన్న ఆస్తులు తప్పుడు పేర్లతో రిజిస్ట్రేషన్ చేసి ఎవరు విక్రయించారు? చివరిగా నేను ఒక్క సవాల్ విసురుతున్నాను వైసీపీ ఎమ్మెల్యే గారికి. నేను ఒక ఫేక్ ఫోటో పెట్టి సీఎం గారు వచ్చిన ప్రోగ్రామ్ కోసం పక్కన ఉన్న ఎవరో ఇల్లు పడగొట్టాము అని అన్నారు కదా. రోడ్డు పోరంబోకు ఆస్తుల్ని మీ హయాంలో అక్రమంగా ఆక్యుపై చేసి కమర్షియల్ బిల్డింగ్స్ కట్టుకొని సంపాదిస్తున్న అక్రమ తొలగింపులు పంచాయతీ డిపార్ట్మెంట్ చేస్తే అది తప్ప? గవర్నమెంట్ ఆస్తులు ఆక్రమించుకోవాలా? ఇది కనుక మీరు నిరూపిస్తే నేను దర్శి నియోజకవర్గంలో అడుగు పెట్టను. నిరూపించలేకపోతే మీరు మీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా?